ప్రార్థించే తండ్రి ఒక ఆశీర్వాదం. ఆమేన్. ఇష్మాయిలు పరిశుద్ధత, నీతిమంతం, ప్రార్థన, సమర్పణ, ఉపవాసం, వైరాగ్యం వల్ల దీవించబడ్డా. అందులో ఏ ఒక్క పాయింట్ కాదు. అతని స్వభావం విరుద్ధం, అతని వ్యవహారం తేడా, అసలు ఆ గొడవే వేరు. అయినను అబ్రహాము కన్నీటి ప్రార్థన అతను ఆశీర్వదించి. మీ కుటుంబాలు ఆశీర్వదింపబడాలంటే తండ్రులు కన్నీటి ప్రార్థన యోధులై ఉండాలి. దీనికి సెకండ్ ఆప్షన్ లేదని మనవి చేస్తున్నాను. పురుషోత్తములారా, తండ్రులారా, మీరు ఖచ్చితంగా తండ్రి స్థానమును ఆస్వాదించడం కాదు. డాడీ అని చేతులు కట్టుకోగానే డాడీ విల్ యూ ప్లీజ్ పర్మిట్ మీ అంటే అని ఫీల్ అవటం కాదు. కన్నీటి ప్రార్థనాత్మను సంపాదించుకో. అది తరములకు దీవెని గుండిపోతే. ఆమేన్. ఓ సింపుల్ డైలాగ్ కొట్టినా, ఎవరు మాట్లాడలేదు. ఓ సింపుల్ డైలాగ్ కొట్టమంటా. మరి అది పిల్లల కొరకు కన్నీరు కార్చకపోతే పిల్లల వలన కన్నీరు కారుతావు. సింపుల్. నీకు నచ్చిన పని చేసుకో. ఇంకా పిల్లల కోసం కన్నీరు కార్చకపోతే పిల్లల వలన కన్నీరు కాల్చాల్సి వస్తుంది. అదేదో ముందే ఏడిచేస్తే పరువు దొక్కుతుంది. దేవునికి స్తోత్రం. మీ ఇష్టమేక. పెట్టుబడిగా కన్నీరు గారుస్తావా, పర్యవసానంగా కన్నీరు గారుస్తావా, నీ ఇష్టమేక. ప్రార్థించే తండ్రులు. ఆమేన్. తన ప్రియమైన భార్య 12వ సంతానంగా బెనోనిని కనింది. ఎవరావిడి? రాహేలు. మీ భాషలో రేచల్ కదా, అంతేగా. నాకు పెద్ద తెలియదులే, అట్లా అంటారుగా ఇంగ్లీష్లో, అంతేనా? ఇదందరూ ఇంగ్లీష్లో అండి బాబు, నాకు తెలుగు రాదు, నా బాధ. అయితే ఆ రక్తపు తడియారని పసిగుడ్డును పట్టుకొని యాకోబు ఏడ్చి ప్రార్థన చేశాడు. అయ్యా, వెన్ని కుడి చేతి పుత్రుడిగా పట్టుకోవా నాయన, ప్లీజ్ అయ్యా అని ఏడిస్తే ప్రభు ఆమెననేవాడు కదండి, ప్రార్థన ఆలకించేవాడు కదండి. సరే నాన్న అన్నాడు. నీ కుడి చేతి పుత్రుడు అంటే ఏమండి? ఆయన కుడి చేతిలో రాజదండం ఉంటుంది, రాజు అయిపోవాలి. నీ కుడి చేతులు నిత్యము సుఖములో. మనిషి కన్నా కష్టం సుఖం ఉంటుంది, కానీ నీటికి మాత్రం కష్టం ఉండకూడదు, ఫుల్ సుఖమే ఉండాలని ప్రార్థన చేసాడు. యేసుడు ఆమెను అనేసాడు. పెద్దోడైపోయాడు యేసు. రక్తం ఏం చేయం. ఇజ్రాయిల్లోకి మాకు మొట్టమొదటి రాజు కావాలి అంటే పెద్ద పెద్దోళ్ళని పక్కన పెట్టి గాడిదలు కాచుకునేవాడు, గాడిదలు పోతే ఎత్తుకుంటే కెపాసిటీ లేనివాడిని పట్టుకొచ్చి, గాడిదలు పోతే ఎత్తికి పట్టుకునే సామర్థ్యం లేని